సీఎం నివాసం వద్ద మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అవసరం ఉందనేటువంటి ఆలోచనతో స్థానికులకే ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేయాలని మరి ఎన్నికల వాగ్దానాల్లో ఎన్నికల మేనిఫెస్టోలో వారిని పెట్టమని చెప్పాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి కూడా ఒక ధన్యవాదాలు చెప్పాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొన్ననే 2200 కోట్ల రూపాయలు ఇచ్చి ఫౌండేషన్ వేశారు గత 2 మాసాలు దిగున. అదేవిధంగా పురుషోత్తంపట్నానికి 1800 కోట్ల రూపాయలతో పురుషోత్తంపట్నం లిఫ్ట్ ప్రాజెక్టు పెట్టి ఈరోజు విశాఖపట్నానికి త్రాగునీరు రావడానికి కావాల్సిన విధంగా దోహదపడే విధంగా ఆ ప్రాజెక్టు పూర్తి చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు విశాఖపట్నానికి మీకు అక్కడ ఉన్నటువంటి స్థానిక రిజర్వాయర్లు మీకు రైవాడ కానీ మీ మేఘాద్రిగడ్డ కానీ అదేవిధంగా తాటిపూడి రిజర్వాయర్ కానీ ఏ రిజర్వాయర్ల వల్ల అయితే విశాఖకి నీరు వస్తుందో ఆ రిజర్వాయర్లన్నీ కూడా ఎండిపోయిన ఏడాది. ఈ పురుషోత్తంపట్నం లిఫ్ట్ ద్వారా ఏలేరు రిజర్వాయర్లో నింపినటువంటి నీరే ఈ రోజున విశాఖపట్నానికి త్రాగునీరుకి స్టీల్ ప్లాంట్కి కూడా అవసరమయ్యే పరిస్థితులు వస్తాయి. అదేవిధంగా గిరిజనులకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం నాంది పలికింది. అదేవిధంగా అక్కడ నిమ్స్ హాస్పిటల్ ఏదైతే